పేరు చెప్పండి అమ్మా. నమస్కారం సార్, నా పేరు మీనమ్మ, మాది సంతనూతలపాడు మండలం సార్. నా వైపు నుంచి ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, గ్రామాల్లో ఉండే మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎలా ఆదాయం వస్తుంది? ఒకవేళ ఆదాయం వస్తే వాళ్ళు అవకాశాలు ఎలా పొందుతారు సార్? ఏంటమ్మా ఇక్కడ ఉండేవాళ్ళు 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేలు పైకెత్తండి. 10వ తరగతి కంటే ఓకే. ఇంటర్మీడియట్ కంటే, డిగ్రీ ఓకే. ఇప్పుడు ఇక్కడమ్మా మీరందరూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఒక విధంగా ఆలోచిస్తే పనిచేసే వేళల్లో మార్పులు వచ్చేసాయి, విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ పని కావాలన్నా ఫుల్ టైం ఉండే పరిస్థితి లేదు. ఒక డ్రైవర్ గంటకింతని ఇవ్వాల, రోజుకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేయించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది అలవాటుగా మారింది. అంటే ఈరోజు మీరందరూ ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని చదివించాలి. ఉదయం అయితే స్కూలుకు పోయే వరకు అతనితో ఉండాలి. గంటకింతని ఇవ్వాల, రోజుకింత, లేకపోతే నెలకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేయించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు.